కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ ఫోన్లన్నీ రికార్డ్ చేసుకుని వినాలి. దానికి రమేష్ హాస్పిటల్ దగ్గర ఒక ఆఫీస్ పెడతారు. పాపం ఆయన ఎవరో మంచోడు ఉన్నతాధికారి పిలిచారు, ఏ బాబు నన్ను ఏం చేస్తున్నారా బాబు, ఆడేవాడు అపోజిషన్ ఆడే అసలు మామూలుగా మన ఆఫీసు పేర్లతో సహా చెప్తున్నాడు, జాగ్రత్త బాబు, రేపు గవర్నమెంట్ మారితే ఇంతకన్నా దారుణంగా ఉండే పరిస్థితులు ఉంటాయి, తప్పులు చేసిన వాళ్ళందరినీ ఇట్లాంటి తప్పులు రికార్డింగ్ చేయబాకంటారా బాబు అని చెప్పి అతను లబోదీపం అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నాడు? మాజీ మంత్రులు ఏం మాట్లాడుకుంటున్నారు? మాజీ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ ఫోన్లు ఏంటి? ఈ రికార్డింగ్లు పోలీసు అంతా కూడా దాని మీదే. లేదా కక్ష సాధింపు, ఆయన లోపలే ఈయన లోపలే తప్పుడు కేసులు కట్టు, ఒకడి మీదే ఒక సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టినందుకు 18 కేసులు, 19 కేసులు, 20 కేసులు ఒక పోస్ట్కి. మా ఊళ్ళో అయితే మరీ అన్యాయం. ఒక దళిత యువకుడు అతని మీద కేసు ఏంటో తెలుసా అండి? సంబరాల రాంబాబు పోలీసులకు దొరికాడు. అతను పెట్టిన పోస్టు 3 ఏళ్ల క్రితం. సంబరాల రాంబాబు పోలీసులకు దొరికాడు అతను పెట్టిన పోస్టు. దానికి అతన్ని 10 రోజులు జైల్లో ఉంచారు. 10 రోజులు. ఖచ్చితంగా దాన్ని హైకోర్టు కూడా వేయదలుచుకున్నాం, వేస్తాం. చూడండి, సంబరాల రాంబాబు ఎవడని పోలీసుని అడిగితే ఆ సీఏని అడిగాను, సంబరాల రాంబాబు ఎవరండి అని. మీకు తెలుసులేండి అంటాడు. నాకు తెలిసింటే బాబు ఎవడు సంబరాల రాంబాబు ఎవడు? మీకు తెలుసండి, మీకు తెలుసు కదండి అంటే కనీసం అంటే ఎటువంటి పోస్టులకి ఎటువంటి కేసులు పెడుతున్నారు అనేది, పోలీసుల్ని ఎందుకు వాడుకుంటున్నారు అసలు వదిలేశారు. లా అండ్ ఆర్డర్ వదిలేశారు, తప్పుడు వెధవల్ని శిక్షించడం వదిలేశారు, తప్పుడు వెధవల్ని కంట్రోల్ చేయడం వదిలేశారు, నేరాలు ఘోరాల్ని కంట్రోల్ చేయడం వదిలేశారు. ఆడపిల్లల మీద అఘాయిత్యాలు, హత్యలు జరుగుతుంటే కనీసం ఓదార్చడానికి వెళ్ళినటువంటి మంత్రి అని ఒకడు లేకపోవటం, ఇంతకన్నా దౌర్భాగ్యం మీ ప్రభుత్వానికి ఇంకేమైనా ఉందా అని అడుగుతున్నాను. రాష్ట్రంలో రోజు ఇన్ని హత్యలు, ఘోరాలు, మానభంగాలు జరుగుతుంటే బతికిలేరా, చచ్చిపోయారా మీరు? ప్రభుత్వం నడిపేవాళ్ళు ఒక్కడంటే ఒక్కడు కూడా పలకరిస్తే కూడా చావరా మీరు? కుక్కల పీకి పిల్లల్ని చంపేస్తున్నాయి. ముక్కు పచ్చలారని పసిపిల్లల్ని 3 ఏళ్ళు 4 ఏళ్ళని కుక్కల పీకి చంపుతుంటే ప్రభుత్వం అండగా ఉంటుందండి. దేనికి? శవానికి అండగా ఉంటుందా? దేనికి? అంటే ఈ రాష్ట్రంలో మీకు ఓటేసిన పాపానికి ఇంట్లోంచి పిల్లల బడికి వెళ్తేనో ఓ చాక్లెట్ కొనుక్కుంటాకెళ్తేనో మళ్ళీ తిరిగి ఆ పిల్లోడు బతికి వస్తాడా లేడా, శవం వస్తా కూడా అర్థం కాని పరిస్థితిలో మీరు ప్రభుత్వాన్ని సాగిస్తూ ప్రభుత్వం అండగా ఉంటుంది. ఒకడు చెప్తాడు, ఒక అధికారి, నేను చెప్పట్లా, ఇవన్నీ ఏబిఎన్, TV5, ఈనాడులోనే చెప్పిన వార్త ఇది. వార్తలు ఏంటంటే చెప్తున్నారు, అధికారి చెప్తున్నాడంట, మేము కుక్కలకి పిల్లలు పుట్టకుండా ఫ్యామిలీ ప్లానింగ్ ఇంజెక్షన్ చేయటానికి వెళ్తే ప్రజలు దుర్మార్గంగా ఉన్నారు, కుక్కలను దాచుకుంటున్నారు ఇంట్లో అని చెప్పి చెప్తున్నాడు. ఎంత బాధ్యతారాహిత్యంగా అధికారులు మాట్లాడుతున్నారు. మరి మంత్రులు ఈ రకంగా ఏడిస్తే మరి అధికారులు అట్ట ఏడవకి ఇంకెట్ట ఏడుస్తారు? ఇలా అవినీతి ఎంత పరాకాష్ఠకి చేరిందంటే ఈ బ్రాందీ మీద. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒక మంత్రి గారు, మీరు మీ ఇష్టం వచ్చిన MRP అమ్ముకోండి, మొత్తం అన్ని షాపులు కలిసి సిండికేట్గా సంవత్సరానికి నాకు 2.5 కోట్లు ఇవ్వండి అని తీసేసుకున్నారు ఆ మంత్రి గారు. నేను పేరు చెప్పట్లేదని పాత్రికేయ మిత్రులు కనిపించవచ్చు. పేరు చెప్తా, ఊరు చెప్తా, రోజులున్నాయి, కంగారే ఉంది. ఒక్కసారి ఇప్పేస్తే మీకు కూడా క్యూరియాసిటీ ఏముంటుంది. కానీ ప్రజలకి తెలుసు, ఈ కప్పం కట్టిన బ్రాందీ షాపు ఓనర్లకు తెలుసు, పోలీసులకి తెలుసు, ఆ ఊర్లో ఉన్న పాత్రికేయ మిత్రులకి తెలుసు. ఎందుకంటే ఇది బహిరంగ రహస్యం.
వీళ్ళు అనుకుంటున్నారు, ప్రస్తుతం ఏమనుకుంటున్నారంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ వాళ్ళు ఎవరికి తెలియకుండా మనం సంచులు ఇంట్లో పెట్టుకున్నాం కదా అనుకుంటున్నారు. ఎవడు అక్కడ లేకపోతే ఆ డబ్బులు ఇచ్చినోడు, మీకు లంచం ఇచ్చినోడు, మీ ఇంటి బయట కరెంట్ స్తంభం ఉంటే కరెంట్ స్తంభానికి కూడా చెప్పి వెళ్ళిపోతారు రా బాబు. ఒకసారి ఏం తెలుసుకోండి, ఏది దాగదు. ఇవాళ ఆ 2.5 కోట్లు సంవత్సరానికి షాపులో ఎంఆర్పీలో, బెల్ట్ షాపులో కాదు, షాపులో మీ సొంత ఎంఆర్పీకి అమ్ముకోండి, పోలీసు రాడు, ఎక్సైజ్ రాడు, నాది బాధ్యత వస్తే అని చెప్పి హామీ ఇచ్చి 2.5 కోట్లు షాపులన్నింటి మీద, బార్లన్నింటి మీద తీసుకున్నటువంటి పరిస్థితి. అంటే ఇంకా ఉన్నాయి, లిస్టు పేర్లతో సహా విడతల వారీగా ఇస్తూ ఉంటాం. ఇక పాతతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారికి అయితే నెలకి 50,000 కప్పం. ఒక మాజీ మంత్రి గారి ఇంట్లో వాళ్ళు బేరాలు ఆడుతున్నారు, చివరిలో ఉంది, రేపో మాపో బేరం తెగుతుంది. ప్రాయశ్చిత్త దీక్షలు చేసేటువంటి ఆయనకు కూడా నెలకు 30,000. మరి దీనికి ప్రాయశ్చిత్త దీక్షలు ఉండవనుకుంటా. ఒక ఎమ్మెల్యే గారికి అయితే మొత్తం నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలు ఉంటే అన్ని గ్రామాల్లో బెల్ట్ నాయే, బెల్ట్ షాపులన్నీ నాకే, మీరెవరు బెల్ట్లు వేయటానికి ఇల్లేదు, ఆయన వేసుకుంటాడు బెల్ట్లు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక 7 ఎమ్మెల్యేలకి నయా పైసా పెట్టుబడి పెట్టకుండా 25% వాటా తీసుకున్న పరిస్థితి, 25%. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారికి, వారికి కూడా 2,30,00,000 రూపాయలు ఎంఆర్పీ మీరు ఎంత అమ్ముకోండి నేను చూసుకుంటాను అని చెప్పి 2,30,00,000 రూపాయలు సంవత్సరానికి తీసేసుకున్నారు. అలాగే అదే ప్రాంతంలో తీయగా మాటలు చెప్పేటువంటి ఒక మంత్రి గారు తీయగా నొప్పి లేకుండా బ్రాందీ షాపుల వాళ్ళకి, బార్ల వాళ్ళకి 20% పెట్టుబడి లేనటువంటి వాటా పక్క నియోజకవర్గంలోని సర్పంచ్ గారి పేరు మీద వాటా రాసుకుని జాగ్రత్తగా ఆయన అనుభవిస్తున్నాడు. ఒక నగరంలో అయితే ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఘనమైన శాసనసభ్యులు గారు మంత్రి పదవి పోయిన బాధలో వస్తుందని ముందు రోజు బట్టలు కుట్టించుకుని ప్రమాణ స్వీకారం అద్దం ముందు నుంచి కాగితం ఉంచుకుని ప్రాక్టీస్ చేసిన ఆయన తెల్లారేపటికి పేరు లేకపోయేప్పటికీ ఆ బాధలో తన నియోజకవర్గంలో ఉన్నటువంటి బార్లు, బ్యాందీ షాపులు అన్నింటి మీద 1 టైం సెటిల్మెంట్, మనం బ్యాంకుల్లో అప్పులకు చూస్తాం 1 టైం సెటిల్మెంట్, బ్యాందీ వ్యాపారం మీద కూడా 1 టైం సెటిల్మెంట్. షాపుకు 10 లక్షల రూపాయలు, బారుకు 10 లక్షల రూపాయలు. ఈ సంవత్సరానికి ఏంటి 2 ఏళ్లు పాలసీ, 2 ఏళ్లు ఉంటే 2 ఏళ్లు 1 టైం సెటిల్మెంట్ నాకు ఇచ్చేయండి, తీసేసుకున్నారు. మద్యం సీసా మీద ఉండేటువంటి ఎంఆర్పి వేరుగా ఉంటుంది, అంటే అది చంద్రబాబు నాయుడు గారు వచ్చేసిన ఎంఆర్పి. అది ఎమ్మెల్యేలు వాళ్ళు అమ్మిచ్చేటువంటి ఎంఆర్పీలు వేరు, బెల్ట్ షాపుల్లో అమ్మేటువంటి ఎంఆర్పి వేరు. ఇవాళ ఈ మద్యం, ఈ రాష్ట్రంలో ఏరులై పారుతున్నటువంటి మద్యం మీద ఎమ్మెల్యేల దోపిడీ, మంత్రుల లూటీల నడుమ సరసమైన నాణ్యమైన బ్రాందీ ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కంటే ఎక్కువ రేట్లకి ఈ మద్యాన్ని ప్రజలకి అంటగడుతూ మరి తక్కువ రేట్లకి ఇస్తా అన్నారు. ఏంటంటే 99 రూపాయలకి ఇచ్చాం కదా అని. నిజంగా 99 రూపాయలు మద్యం గతి లేక తాగుతున్న వాళ్ళని ఒకసారి మీరు మైకు తీసుకెళ్ళి మీ మైకు గొట్టాన్ని ఆ వినియోగదారుడి దగ్గర నోటి దగ్గర పెడితే అది తాగంగానే తాగిన పావు గంటకో అరగంటకో ఏం చెప్తాడో ఒకసారి వింటే
ప్రజలందరూ కూడా ఇంకా విషయాలు తెలుసుకుంటారని చెప్పని కూడా మిత్రులకి తెలియజేస్తూ, అలాగే లిక్కర్ రేట్లు బాగా చీపుగా అమ్ముతామని చెప్పి ఓట్లు వేయించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో చెప్పాడు, తమ్ముళ్ళు మీరు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కాయ కష్టం చేసి వస్తే ఒక క్వార్టర్ వేసుకుంటే హాయిగా పడుకుంటారు, నేను బాగా తక్కువ రేటుకి మద్యం ఇస్తానని చెప్పిన ఆయన ఇవాళ ఏ తమ్ముడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కంటే ఏది తక్కువగా ఇస్తున్నాం? అన్నీ అయితే అయ్యే రేట్లు, లేకపోతే పెచ్చు రేట్లు, లేదా 99 రూపాయలు కేరళ, బెంగళూరు వీటిల్లో మీరే అమ్ముతారై. ఎవరు నడుపుతున్నారో లిక్కర్ సిండికేట్లు అందరికీ తెలుసు. ఈ కేరళ సరుకు, ఈ బెంగళూరు సరుకు ఎవరు సప్లై చేస్తున్నారు, ఎవరు ఆ వ్యాపారం నడుపుతున్నారో బ్రాందీ షాపుల వాళ్ళకి తెలుసు, డిస్ట్రిబ్యూటర్లకు తెలుసు, ఎక్సైజ్ ఆఫీసర్లకు తెలుసు. ఇన్ని ఈ పాపాలు చేస్తూ చివరికి బ్రాందీ షాపుల్లో అత్యంత దారుణంగా పోలీస్ స్టేషన్కి 60,000 మావుళ్ళు ఇవ్వండి నెలవారీ అని చెప్పని విపరీతాన్ని ఒత్తిడి చేస్తుంటే చాలా చోట్ల బ్రాందీ షాపుల వాళ్ళు కాళ్ళ వేళ్ళ పడితే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఏం చావమంటారయ్యా, మాకు తెలిసి ఇది తప్పని, కానీ ఈ పోస్టింగ్ రావడం కోసం నాకు 25 లక్షలు ఎమ్మెల్యేకి ఇచ్చొచ్చానయ్యా అని చెప్తున్నారని లిక్కర్ వ్యాపారస్తులు చెప్తున్నారు. అంటే ఈ దౌర్భాగ్య ప్రభుత్వంలో అరచేతిలో వైకుంఠం చూపించి ఓట్లు వేయించుకున్నటువంటి ఈ ప్రభుత్వంలో ఎస్ఐ పోస్టింగ్కి, సిఐ పోస్టింగ్కి, అన్ని అధికారుల పోస్టింగ్లకి, ఏఈల పోస్టింగ్లకి విచ్చలవిడిగా లంచాలు తీసుకున్నటువంటి పరిస్థితులు ఇవాళ అధికారులు కానీ లేదా ఉద్యోగస్తులు కానీ మా కర్మ కాలింది, మేము కోరుకున్నందుకు ఇటువంటి అంటే చంద్రబాబు నైజం తెలిసి, చంద్రబాబు పాలన తెలిసి పొరపాటున దొరికిపోయామరా అని చెప్పని వాళ్ళ చింతిస్తున్న పరిస్థితులు వాళ్ళ మనకి రాష్ట్రంలో కనపడుతున్నాయి. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద మీరు విషం చెమ్మి, విష ప్రచారం చేసి మీ మాధ్యమాల ద్వారా, పచ్చ పత్రికల ద్వారా, పచ్చ టీవీల ద్వారా విషాన్ని ప్రజల మనసులో చొప్పించి మీరు అధికారాన్ని పొందారు. ఇవాళ ఏ రకంగా మీరు బరి తెగించి పోనీ మద్యం ఏంటా అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉండగా ఎలా అయితే సంవత్సరానికి ఎంతైతే ఆదాయం పెరుగుతూ వస్తుందో 5%, 6%, 7%, ఇవాళ మీ ఏలుబడిలో కూడా అంతే కదా. మరి మా మీద విషం చిమ్మారు, మరి మీరు పగలు తీయాలి కదా. కానీ సంపద సృష్టిస్తాననే పేరు మీద ఎవరికి సంపద సృష్టిస్తున్నారా అంటే గ్రామాలలోని మీ పచ్చ చొక్కా నాయకులకి, మీ ఎమ్మెల్యేలకి, మీ మంత్రులకి, మీ ప్రభుత్వాన్ని నడిపేటువంటి పెద్దలకి మాత్రమే సంపద సృష్టి జరుగుతుందనేది కూడా ఇవాళ ప్రజలు నోరు వెల్లబెట్ట చూస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఇవాళ ప్రజలకి మిమ్మల్ని దింపే అవకాశం లేకపోవచ్చు, కానీ మీ పాపాలన్నీ కూడా చూస్తూ శిశుపాలుడి తప్పులు శ్రీకృష్ణుడు లెక్క పెట్టినట్టుగా ప్రజలు మీ పాపాలని లెక్క పెడుతున్న పరిస్థితులు గుర్తుపెట్టుకోమని చెప్పని హెచ్చరిక చేస్తున్నాం.